హలో రే భాను, ఆ పిచ్చి దాంతో నాకు కూడా పిచ్చెక్కేలా ఉందిరా. అది ఎప్పుడు అరుస్తుందో ఎప్పుడు కరుస్తుందో దానికే తెలీదు. అది లోపల యాపిల్స్ తింటుంటే నేను బయట ఆకులు తిని అడవి మనిషిలో బతకాల్సి వస్తుంది. దీనికంటే జైలేనయం. ఎక్కడ అంటారా? పోలీసులు దయ్యాల్లా తిరుగుతున్నారు. బయట బిర్యానీ తినే సీన్ లేదు. ఇగో ఈ బన్న మొక్కలు తిండి బతుకుతున్నాను. ఇగో బయట గొడవ కామాగా నేను కాల్ చేస్తాను. నువ్వు పెట్టారా నువ్వు? అప్పటిదాకా ఈ కుక్క బతుకు బతకాల్సిందేనా? ఒరే ఈ కుక్క చావు చచ్చేకంటే అదే బెటర్ రా. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్. ఒరే ఆకలేస్తుంది, కొంచెం బంత్ తిన్నావురా. నువ్వు పెట్టారా నువ్వు చూడరా. హలో, ఎవరా లెక్చరరేనా? ఏక్ మినిట్. నీకే పర్సనల్. హలో ఎరా బేవకూఫ్, ఉల్లు కా పట్ట సాలే. అరే బండి ఫైనాన్స్ కట్టాలే తెలియదు బే. డబ్బు కట్టకపోతే తాట తీస్తా. ఏం బే, 2 రోజుల్లో బండి ఫైనాన్స్ కట్టకపోతే ఈడ్చుకుపోతా. No, I will face it. Give me that. హలో. ఒరే అబ్రాసి అదవా, సెల్లట్టు తిరుగుతున్నావా? సరే ఈను మా పెదనాన్నగారు చిన్నల్లుడు, పెద్ద కొడుకు, తమ్ముడు కొడుకు శంభులింగం వాడి పేరు. లింగం గడు ట్రైన్లో వస్తున్నాడు. ఆడ ఆవకాయ తెచ్చాడో లేదో కనుక్కో. అలాగే కుంకుడుకాయలు కొట్టి ఎక్కడ పెట్టండి రా? నీ ఇంట్లో పెట్టినా దాని రసం తాగుతావా? అబ్బా ఒరే, సెల్లు బాగుంది కదా లేపేస్తే నన్ను పని వాడిని చేసి పనికి మాల పనులని చెప్తున్నాడు రా. అబ్బా ఈటొద్దు. అబ్బా హలో. రవి, పోలీసులు మన కోసం వెతికి ఆఖరికి ఫైల్ క్లోజ్ చేశారా. నువ్వు వచ్చి హ్యాపీ. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. yes మెంటల్, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. టాటా బై బై. మరి తాళం తీవా? తాళమా? తీస్తా. తాళం ఉండిపోయింది, తలుపు తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. అలా లాగుతూనే ఉండు, ఏదో ఒక రోజు లాక్ ఊడిపోతుంది, బయటకు వచ్చేసాయి. బాయ్. ఒరే చెత్త వదవా, నువ్వు నాశనమే పోవాలి. నీ మీద చెట్టు పడాలి, నిన్ను పాము కరవాలి, నీ కళ్ళు పోవాలి. ఐ హేట్ యు, ఐ కిల్ యు. రేయ్ తెరిచే ఉందా? థ్యాంక్స్. ఏంటా లుక్కు? జైల్లో ఉండాల్సిన బయటికి వెళ్ళి వచ్చానా? వస్తాం. పోలీసు వాళ్ళు ఏమన్నా పెద్ద పోటుగాళ్ళా? మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఏంటి అంత తాపిగా కూర్చున్నావు? ఇదంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగిందనమాట. కావాలని పట్టించావు కదూ ముసల్దానా, రాక్షసి. వస్తామమ్మా. హాయ్. నాకన్నా నీ పనే హాయ్. ఎందుకంటే నీకు అమ్మా నాన్న ఉన్నారో లేదో తెలీదు. అపార్థాలు ఉండవు. నీకిష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు. నిన్నెవరు గదిలో పెట్టి తాళం వేయరు. ఆ దేవుడు ఎంచక్క నన్ను నీలాగే పుట్టిస్తే ఎంత బాగుండేది. అప్పుడు ఏ బాధ దిగులు ఉండేవి కావు కదా. ఇప్పుడు తప్పిపోయిన వారి వివరాలు. ఇతని పేరు రవి, 12 సంవత్సరాలు, తెలుగు మాట్లాడగలడు. సంప్రదించవలసిన చిరునామా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్. ఈ అమ్మాయి పేరు అను, ఎత్తు 5 అడుగులు 7 అంగుళాలు, కోలముఖం, తెల్లని ఛాయ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలదు. ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల పారితోషికం ఇస్తామని ఆమె తండ్రి శరత్ కుమార్ ప్రకటించారు. చిరునామా ఏ శరత్ కుమార్, ప్లాట్ నెంబర్ 839T, రోడ్ నెంబర్ 44A, జూబ్లీ హిల్స్, హైదరాబాద్.
వాడిని కొట్టినాడు తల దాడిగా పగలాల్సిందే. ఏమిట్రా పగిలేది? మీ వాడి తలే కాదు తాగలబెట్టిన మీలో మీరు కొట్టుకు చేస్తుంటే పోలీసులు ఎందుకురా? కష్టపడి కాంప్రమైజ్ చేస్తుంటే కాకులు అరుస్తారేంటి? ఏం సార్ మీరు చేసేది? 5 నిమిషాలు టైం అని వాడిని పచ్చలు చేస్తారు. ఇది కాలేజీ విషయం. వేలుతో పోయే దాంట్లో కాలు పెట్టద్దు. ఎఫ్ఐఆర్ రాశానంటే 7 ఏళ్ళు పడిపోద్ది. ఎప్పుడు చూసినా ఇండియా పాకిస్తాన్ లో కొట్టుకు చేస్తారేంట్రా? ఇదేనా మీ చదువు? ఎరా వాడు కాలేజీ లీడర్ అయితే నీకు పగెందుకురా? ఎరా వీడు కాలేజీ లీడర్ అయితే నీకు కోపం ఎందుకురా? ఇంకెప్పుడైనా ఇలా కొట్టుకు తెచ్చారంటే ఇద్దరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను, జాగ్రత్త రాస్కెల్స్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చదువుకున్నారు కదా చావటల్లారా. ఇంకెప్పుడు వాడితో గొడవ పడినని అపాలజీ లెటర్ రాయి. కొట్టింది వాడు కదా. రాజీ చేస్తున్నప్పుడు రాజకీయాలదు. నువ్వు కూడా వాడికి అపాలజీ లెటర్ రాయి. కానిస్టేబుల్స్ పెన్ను పేడ పెట్టండి. ఏంది ఇట్లా చేస్తున్నా? వెరీ గుడ్. కానిస్టేబుల్ కూల్ డ్రింక్స్. నౌ యు ఆర్ ఫ్రెండ్స్. తీసుకోండి. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోండి. వెరీ గుడ్. బిల్లాడని బుద్ధుడాడంటే నమ్మొచ్చేమో కానీ పోలీసులు ఇంత పొలైట్ గా ఉంటారని కళ్ళ కూడా అనుకోలేదు. ఎస్ఐ చాలా మంచోడు. ఏడ్చా వెదవా. ఉన్న బంగారు గదులమ్మి 20,000 కట్టానా ఎస్ఐ గారు. ఏంటి ఎస్ఐకి 20,000 ఇచ్చావా? ఇచ్చాను కాబట్టి వదిలేరు, లేకపోతే లెగ్గు తీసేస్తానన్నారు. నీకు అసలు బుద్ధి లేదే. నేను అడుక్కున్న 5 రూపాయలు ఇవ్వు, వాడికి అంత డబ్బా. ఏం చేస్తావు? నాకు ఈ బాధలు తప్పవు కదా. ప్రతిరోజు భయమే నువ్వు ఏం చేసుకొస్తావోనని. ఎద్దులా పెరిగావు. ఆ దేవుడు బుద్ధి మాత్రం పెట్టలేదు. కాస్త ఆపుతావా? ఆపుతాను రా. ఫ్లాట్ ఫైనాన్సర్ వచ్చి 10 రోజుల్లో డబ్బులు కట్టకపోతే ఇంటికి తాళం పెడతానన్నాడు. 5 లక్షలు. 5 లక్షలు నేను ఎక్కడి నుంచి రా తీసుకొచ్చి కట్టేది? హాయిగా ఏ గుండు పట్టు వచ్చి గుట్టుకుమని పోతే నీ సావు నువ్వు తద్దు కాదు. నువ్వెంత ఏడ్చినా నేను మారను. నా బతికింతే. రారా ఇక్కడ ఉంటే పిచ్చెక్కేలా ఉంది. పోరా. మా బాబాయ్ దుబాయ్ అమ్మాయిని తెగ సతాయిస్తున్నాడు. ఈడ్చితంతే పైసా లేదు. చదువు మానేసి వ్యాపారం చేద్దామని చిన్న ఆశ. నువ్వు కూడా రావచ్చుగా. నువ్వు వెళ్ళడానికే దిక్కులేదు. ఇక్కడ నేనొచ్చి ఎంపికాలి. నా ఫ్లాట్ బాకీ 5 లక్షలు తీరిపోతే తడిగుడ్డేసుకుని పడుకుని అడిగేవాళ్ళు లేడు. ఈ ఫోటోలోని అమ్మాయి పేరు అను. వయసు 18, ఎత్తు 5'6", కోలముఖం, తెలుగు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడగలదు. జంట నగరాల్లో తప్పిపోయిందని భావిస్తున్నారు. ఈ అమ్మాయి ఆచూకు తెలిపిన వారికి 5 లక్షల బహుమతి ప్రకటిస్తున్నా. తప్పిపోవడం కాదురా, ఎవరితో లేచిపోయి ఉంటది. లేదురా, ఆ రోజు తోటలో చూసింది ఈ అమ్మాయినేరా? నువ్వు చెప్పేది నిజమా? నీ మీదొట్టు. చూడ్డానికి డబ్బున్న ఫిగర్ లా ఉంది. ఇంతకీ అమ్మాయి తోటలో ఎందుకున్నట్టు? అది మనకు అనవసరం. అయితే ఆ అమ్మాయిని అప్పచెప్పేసి 5 లక్షలు కొట్టేద్దామా? 5 లక్షలు కాసపడితే అదృష్టం పోయినట్టే. అది పిచ్చిది కాదు, బంగారు పిచ్చిక. నేను తోటలోకి ఎంటర్ అయ్యి ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. నువ్వు దాని బాబుని కాంటాక్ట్ చేయి. ఏమని? అమ్మాయిని కిడ్నాప్ చేసామని చెప్పు. పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించు. 25 లక్షలు ఇస్తే సరే, లేదా పాతేస్తామని చెప్పు. డబ్బు నీకు అందగానే అమ్మాయిని వదిలేదా. అంత డబ్బాడిస్తాడా? ఎంతైనా ఇస్తాడు. అవసరం వాడిది, అవకాశం మంది. ఈ దెబ్బతో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్. ఒకవేళ దొరికిపోతే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని మనం ఎత్తుకురాలేదు. ఆ అమ్మాయికి మనం ఎవరో తెలియదు, అంతే. 25 లక్షలే. ఒరేయ్, మన వాట ముందే మాట్లాడుకోవడం మంచిదిరా. 10 నీకు, 15 నాకు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసేటప్పుడు సెల్ నుంచి మాత్రం చేయకు. ఫోన్ బూతులు మార్చి వాయిస్ కొంచెం రఫ్ గా ఉండేలా ప్రాక్టీస్ చేయి. నీది నిజంగా క్రిమినల్ బ్రెయిన్ రా. ఈ దెబ్బతో మనం సెటిల్ అయిపోతాం. 25 లక్షలే.